వరంగల్, హన్మకొండ, కాజీపేట్ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన హన్మకొండలో ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ భవన్లో జరగబోతుంది. రేపు అనగా మంగళవారం ఉదయం 9 గంటలకు 16వ తారీఖు నాడు పరిశుద్ధాత్మ దేవుడు హన్మకొండ ప్రాంతంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించబోతున్నాడు. సంతానము లేక బాధపడుతున్నావా? ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నావా? అనారోగ్యముతో బాధపడుతున్నావా? నిరుద్యోగముతో బాధపడుతున్నావా? అయితే పరిగెత్తుకుంటూ రా. పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాలలో అనేకమైన అద్భుతాలను నా దేవుడు జరిగించబోతున్నాడు. అద్భుతమైన స్తుతి ఆరాధన, హృదయాలను కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించిన గాక. చాలా అద్భుతంగా ప్రతిరోజు దేవుడు మనల్ని ఎంతగానో ఆధ్యాత్మికంగా నడిపిస్తూ ఉన్నారు. ఆయన మాటల ద్వారా మనం నూతనమైన జీవితాన్ని మన జీవితాల్లో చూడగలుగుతూ ఉన్నాం. నిజమండి, దేవుని మాటలు మనల్ని బలపరుస్తూ ఉంటాయి. దేవుని మాటల ద్వారా మనం ఎంతగానో దీవించబడడం ఇప్పటివరకు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఉదయకాల సమయంలో కూడా ఆలస్యం చేయకుండా ప్రభు మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. దేవుని చిత్తమును గ్రహించువాడు నిరంతరమును నిలుచును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునాక. అద్భుతకరమైన దేవుని మాటలు కదండి. చూడండి, దేవుని చిత్తాన్ని గ్రహించువాడు నిరంతరము నిలిచి ఉండును. ఈ రోజున దేవుని చిత్తం కాకుండా మన సొంత చిత్తాలు, సొంత నిర్ణయాలు, సొంత ఉద్దేశాల ప్రకారం మనం వెళ్తూ ఎంతో మన జీవితాల్లో నష్టాన్ని చూస్తూ ఉన్నాం. ఎప్పుడైనా అడిగారా, దేవా నా పట్ల అయా మీ చిత్తం ఏదైతే ఉందో అది నెరవేర్చాయని అడిగారా? అడగము కదండి. ఎప్పుడు కూడా మన ఇష్టానుసారమైన జీవితాలే. దేవుడు చాలాసార్లు మాట్లాడి ఉంటారు. అయితే ఆయన మాటల్ని అప్పటి వరకే మనం జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాం. అంటే మాట్లాడినంతసేపు వరకే మనము దేవుని చిత్తం నా పట్ల ఇలా ఉందా అని అనుకుంటూ ఉంటాం. దాని తర్వాత మరుసటి రోజున దేవుని చిత్తం వైపు కూడా మనం చూడలేకపోతూ ఉంటాం కదండి. దేవుడు ఎన్నోసార్లు మాట్లాడి, ఇదిగో ఈ పని చేయి, ఇలా ఉండు, ఇలా మాట్లాడు, లేదా ఇలా చక్కగా ముందుకు సాగు అని అనేకమైన విషయాలను మాట్లాడుతూ మన జీవితాలను ముందుకు నడిపించాలని ఆశపడుతూ ఉంటారు. దైవ సేవకుల ద్వారానో, లేకపోతే చక్కని భయము భక్తి కలిగిన విశ్వాసుల ద్వారానో, నీతిమంతుల ద్వారానో ఎన్నో విషయాలను దేవుడు నేర్పిస్తూ ఉంటారు. లేదా దేవుని స్వరము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. ఇలా అనేకమైన మాటలన్నా మనం గమనించం కదా. దేవుడు ఏదైతే వద్దంటారో అదే చేస్తూ జీవితాలలో నష్టపోతూ ఉంటాం. దేవుడు ఏదైతే వద్దు అంటారో, లేకపోతే దేవుడు ఏదైతే కాదు అని ఖచ్చితంగా చెప్పినా దేవుని మాటల్ని నిర్లక్ష్యం చేసే వారిగా ఉంటూ ఉంటాం. వద్దని పని చేసి జీవితాల్లో ముందుకు వెళ్ళి ఇప్పటికీ జీవితాలంతా నాశనం అయిపోయి ఎందుకు పనికిరాని జీవితాలుగా ఉంటూ ఉన్నాయి. అన్నీ నష్టపోయిన తర్వాత కాదండి ఏడ్చేది. ఏది జరగకముందే జీవితంలో, దేవా నీ చిత్తం నా పట్ల ఏదైతే ఉందో అది నెరవేర్చండి. అది వివాహం విషయంలో కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, లేదా ఉద్యోగం విషయంలో కావచ్చు. జీవిత విధానంలో ముందుకు వెళ్ళేటప్పుడు ఆయన చిత్తము మాత్రమే జరగాలని ప్రార్థన చేయండి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో అద్భుతకరంగా దేవుడు మాట్లాడుతుండగా అన్ని విషయాల్లో, ఏ విషయాలతో బాధపడుతున్నారు, ఏ విషయాలతో దిగులు పడుతూ ఉన్నారు, అడగండి దేవుని. ఆమేన్. దేవా నీ చిత్తము నా పట్ల నెరవేర్చండి, నీ చిత్తం నా ఎడల జరిగించండి దేవా అని ప్రార్థించండి. దేవుడు గొప్ప ఘనమైన కార్యాలు జరిగించబోతున్నారు. ఎవరైతే దేవుని చిత్తాన్ని గ్రహిస్తారో వారు నిలిచి ఉంటారు, వారు కదలరు. ఆమేన్. వారు పడిపోరు, వారు చెడిపోరు, వారు జీవితాలు చాలా గొప్పవిగా ఉంటాయని దేవుడు మాట్లాడుతుండగా ఈ ఉదయకాల సమయంలో ఆయన మాటలు పట్టుకొని ముందుకు సాగుతూ ఆయన ఉన్నతమైన నామాన్ని మహిమపరుద్దామా? ఇంకెందుకు ఆలస్యం? ఉదయకాల సమయంలో ప్రార్థన
ప్రార్థన చేద్దాం. ఒకవేళ సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్ళి నష్టపోయి ఉన్నారా, ఇప్పుడైనా పర్లేదండి, తిరిగి ప్రార్థనని ప్రారంభించండి. దేవుడు అద్భుతాన్ని జరిగించబోతున్నారు. ఆమేన్. అందరం కలిసి ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదామా? తండ్రి, మీకు స్తోత్రం. అద్భుతమైన రీతిలో ఉదయకాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడేందుకు స్తోత్రం. మీ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో ప్రభావితం చేస్తుందయ్యా. ఉదయకాల సమయంలో నిజంగా మీ చిత్తాన్ని గ్రహించే వారు మాత్రమే నిలిచి ఉంటారని మాట్లాడి ఉన్నాం. నీ చిత్తాన్ని గ్రహించే వారిగా మేము ముందుము కాక మా ఆలోచనలు కాదయ్యా, మా ఆలోచనలు తీసివేసేయండి. ఎందుకంటే మాకంటే గొప్పగా మా గురించి ఆలోచించే దేవుడవై ఉన్నావు. నువ్వు నమ్మదగిన దేవుడవై ఉన్నావు. మా పట్ల ఘనమైన కార్యాలు చేయగల అద్భుతమైన దేవుడవై ఉన్నావు. మీరు తోడుగా ఉండండి. సమస్తమైన విషయాల్లో కార్యాన్ని మీరు జరిగించండి. ఎవరైతే దేని గురించి అయితే ఉదయకాల సమయంలో అయా ప్రార్థన చేస్తున్నారో, వారు కెరియర్ గురించి కావచ్చు, లేకపోతే స్టూడెంట్స్ వారి ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, వారి ఉన్నతమైన భవిష్యత్తు చక్కగా ఉండాలని ఆశపడుతూ ప్రార్థన చేస్తున్నారు కూడా దేవుని చిత్తం, వివాహం విషయంలో నీ చిత్తం అడుగుతున్నారేమో, లేకపోతే ప్రభా ఇదిగోండి ప్రతి దాంట్లో జీవితంలో కుటుంబాలు ఎంతమంది అయితే ఉన్నారో వారు నీ చిత్తం మా కుటుంబంలో జరిగించడని ప్రార్థన చేస్తున్నారు. వారి జీవితంలో మీ చిత్తం మాత్రమే జరుగును కాక అని ప్రార్థన చేస్తున్నాం. అద్భుతం జరిగించండి. మీ పైన ఆధారపడి ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉండే వారిగా ఉంటే కృప చూపించండి. సహాయం చేయండి. ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని వేడుకున్నాం. ప్రాముఖ్యంగా ఎవరైతే ప్రభ బలహీనులుగా ఉన్నారో మీ బలము చేత నింపమని వేడుకున్నాం. ఎంతమంది స్టూడెంట్స్ ప్రభ ఎదుగుండి ప్రభ చదువుతూ ఉన్నారో వారి చదువులలో క్షేమం కలుగును గాక, ఉద్యోగాల కొరకు ప్రిపరేషన్ అవుతూ ఉన్నారో వారికి క్షేమం కలుగును గాక, మంచి జ్ఞానాన్ని దయచేయండి. వారి జ్ఞానాన్ని, వారి యవన వయసుని అపవాది దొంగిలిస్తుండగా ప్రతి ఆటంకాలపైన విజయం కలుగును గాక అని మేము ప్రార్థన చేస్తూ విడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఎల్లవేళలా దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.